ఈ రోజు 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశాం. రైతులకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పోను 6,500 ఎకరాలే మిగులుతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నారు అధ్యక్ష. 33,000 ఎకరాలు ఇప్పటికి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఇంకా అక్కడ రైతుల నుంచి 4,000-5,000 ఎకరాలు ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పోరంబాకులు గాని, దేవస్థానాలు, దేవుడి యొక్క పొలాలు గాని, మరి అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇంకా 12-13,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. అంటే దాదాపు 50,000 ఎకరాలు వీళ్ళు ఎక్వైర్ చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరి ఈ రోజు మరి సింగపూర్ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వం అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ మరి సింగపూర్ కి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమున్నాయో సంబంధాలు మాకైతే తెలుసు, కానీ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అది శాశ్వతం. సింగపూర్ గవర్నమెంట్ కి అధ్యక్ష, నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు, రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా నన్ను గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఆ దేశంలో నీతి నిజాయితీ ఉంది. కడం దేశాల్లో రాజకీయాలు బట్టి మాట్లాడుతూ ఉంటాం, అధికారం గురించి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఒక దేశంలో పోయి వాళ్ళ దేశంలో ఎవరిని జరగలేరు, వేరే దేశంలో అవినీతి చేసే పరిస్థితి ఉండదు. ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. ఎవరన్నా మీరు ఏమన్నా అవినీతి చేయాలంటే ఆ దేశంలో పోయి ఒకసారి అవినీతి చేయండి, మళ్ళా మీరు తిరిగి వస్తే తెలిస్తే అప్పుడు మాట్లాడదాం. కోర్ మాస్టర్ ప్లాన్ ఓన్లీ 40,000 ఎకరాల్లో మాత్రం, అందులో కూడా హాఫే 40,000 ఎకరాల్లో మేము డీటెయిల్స్ ని తయారు చేస్తాం. బ్రాడ్ గా ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాం. దాన్ని మీరు ఇంప్రూవ్ చేయండి, మేము కూడా సహకరిస్తాం. మాకు దీనికి ₹1 కూడా అవసరం లేదు. తర్వాత ఇది అయిన తర్వాత మీరు ఒక ఏజెన్సీని పెట్టుకోండి, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఆ ఏజెన్సీ ద్వారా ఎట్లా అలాట్ చేయాలి, ట్రాన్స్పరెంట్ గా ఎట్లా అలాట్ చేయాలో చేయండి. అప్పుడు ఏ కంపెనీలు వస్తే ఆ కంపెనీలు వస్తాయంటే ఒక ఆయన రాస్తారు రాత్రి కాలు వచ్చినట్టు 7,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేశారు, హిడెన్ అజెండా అంటాడు. ఇంకొక ఆయన అంటారు సింగపూర్కే అమ్మేశారంటున్నారు. సింగపూర్కి మనం అమ్మితే వాళ్ళు కొనుక్కోవాలి కదండి. మీకు ఏమైనా అలవాట్లు ఉన్నారో? మీకు అలవాట్లు ఉండొచ్చు, నేను కాదని. కొన్ని దేశాలు అవినీతితో రాలా, పైకి రాలా. ఆ దేశంలో కొంత దేశభక్తి ఉంది, మీకు దేశభక్తి లేకపోవచ్చు, నేను కాదన్ను.